ఎపిసోడ్ స్టార్టింగ్ లో ఆ డ్రాగన్ పర్పుల్ మిస్ట్ ని గెదర్ చేసి మళ్ళీ రీజనరేట్ అవ్వడం మనం చూస్తాం. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అసలు ఇది ఇప్పుడే ఎందుకు జరిగిందని అరుణ్ తన మనసులో అనుకుంటాడు. నెక్స్ట్ సీన్ లో మనం కైబా, లోగన్ ఇంకా సోఫియాని చూస్తాం. పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా సరే టీచర్ మాత్రం గివ్ అప్ ఇవ్వరు. ఒక అడ్వెంచరర్ కి ఫస్ట్ ప్రయారిటీ ప్రాణాలతో తిరిగి వెళ్లడమేనని మనం స్టూడెంట్స్ అని వాళ్ళు అంటారు. మనం ప్రాణాలతో తిరిగి వెళ్దామని సోఫియా కూడా అంటుంది. సోఫియా ఆ తర్వాత లోగన్ వాళ్ళిద్దరు వైటాలిటీ, రెసిస్టెన్స్ ఇంకా మ్యాజిక్ ని పెంచుతాడు. సోఫియా కైబా మీద థండర్ ఆరో అటాక్ చేస్తుంది, కానీ అతను తన స్వోర్డ్ తో ఆ అటాక్ ని ఆపేస్తాడు. అప్పుడు లోగన్ సోఫియా అక్కడ నుండి పారిపోతుంటే కైబా వాళ్ళని ఫాలో అవుతాడు. కానీ అప్పుడే అక్కడ లోగన్ వేసిన ట్రాప్ స్పెల్ ఉంటుంది. దాంతో కైబా చాలా రాళ్ల మధ్య ఇరుక్కుపోతాడు. అప్పుడు లోగన్ అతని మీద అటాక్ చేయడానికి వెళ్తాడు, కానీ కైబా అతని స్పియర్ ని పట్టుకుంటాడు. అప్పుడే ఆ రాళ్లన్నీ పగిలిపోతాయి. కైబా లోగన్ ని తన స్పియర్ తో ఎత్తి కింద పడేస్తాడు. ఆ తర్వాత లోగన్ ని ఖతం చేయడానికి కైబా ఫైనల్ ఎత్తి అటాక్ చేయబోతాడు, కానీ సడన్ గా తను కదలేకపోతున్నట్టు గమనిస్తాడు. సోఫియా తన స్పెషల్ అబిలిటీ వాడుతోందని అతనికి అర్థమవుతుంది. అప్పుడు సోఫియా తన యొక్క అబిలిటీ యూజ్ చేసి కైబాని ఎత్తి కింద పడేస్తుంది. ఆ తర్వాత లోగన్ ని హీల్ చేయడానికి వెళ్తుంది. ఇది చూసి కైబాకి వాళ్ళిద్దరి మీద చాలా కోపం వస్తుంది. అప్పుడు అగ్నిస్ అతనితో ఇలా షాన్ కి కోపం వస్తుంది. వీళ్ళని త్వరగా ఖతం చేయమని చెప్తుంది. నేను ఇప్పుడే వీళ్ళ పని చెప్తానని అతను అంటాడు. అప్పుడు లోగన్ సోఫియాతో మనం అందరం కలిసి మ్యాజిక్ తో అటాక్ చేద్దామంటాడు. ఆ తర్వాత వాళ్ళు చాలా స్పెల్స్ రెడీ చేస్తారు, కానీ వెంటనే సీన్ మారిపోతుంది. బ్లాక్ డ్రాగన్ పర్పుల్ బీస్ట్ కి చాలా వెపన్స్ ఇస్తుందని మనం చూస్తాం. ఇది చూసి అరుణ్ ఇది ఇంకా ముగియలేదని తన మనసులో అనుకుంటాడు. ఆ తర్వాత నేను నన్ను ఆపుకోలేను. అప్పుడు అతను తన స్పెల్ ఆల్టరేషన్ ని యూజ్ చేస్తాడు. తర్వాత మాన గెదర్ చేసి తన స్వర్డ్ ని దాంతో కవర్ చేసి పెద్దదిగా చేసుకుంటాడు. ఆపై అతను స్టాన్స్ 1 మిగం పవర్ఫుల్ కాయిన్స్ ని యూజ్ చేస్తాడు. ఆ తర్వాత బ్లాక్ డ్రాగన్ పైన డివైన్ ఫ్లాష్ అటాక్ చేస్తాడు. ఇది చూసి సల్మా తన మనసులో ఇలా అనుకుంటుంది, ఓరున్ చెప్పిన ఆ కొత్త స్పెల్ ఇదేనా అని. ఇది నిజంగా చాలా పవర్ఫుల్ గా ఉంది. తాను రీజనరేట్ చేసేసుకుంటుంది. అందుకే దాన్ని ఎలాగైనా చంపేయాలని అతను అనుకుంటాడు. దాన్ని చంపడానికి తన శక్తిని తల దగ్గరకు తెచ్చుకుంటాడు. సల్మా చూస్తుండగానే అతను తన అటాక్ ని రెడీ చేసుకుంటాడు. అటాక్ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ ఒక బారియర్ క్రియేట్ అవుతుంది. ఆ డ్రాగన్ టైల్ అటాక్ నుండి వాళ్ళు చాలా జాగ్రత్తగా తప్పించుకుంటారు. కానీ ఆ డ్రాగన్ మళ్ళీ తన తోకతో అటాక్ చేసి ఆ బారియర్ పగలొడుతుంది. దానికి ఇంపాక్ట్ వల్ల సల్మా దూరం వెళ్ళి సల్మా దూరం వెళ్ళి పడిపోతుంది. అప్పుడు ఓరున్ ఆ డ్రాగన్ వెనుకున్న ఒక రాయి మీద నిలబడి ఉంటాడు. తర్వాత అతను స్టాన్స్ 4 మౌంట్ వీర్ ని యూజ్ చేస్తాడు. దాని వల్ల అతని స్వోర్డ్ ఒక స్పియర్ లా మారిపోతుంది. అప్పుడు ఓరున్ జంప్ చేసి తన స్పియర్ తో డ్రాగన్ తల మీద అటాక్ చేస్తాడు. అప్పుడు ఆ డ్రాగన్ మొత్తం బ్లాస్ట్ అయిపోయి చనిపోతుంది. ఇది చూసి సల్మా నువ్వు చాలా మంచి పని చేశావు అని చెప్తుంది. ఆ తర్వాత కైపర్ స్వామి చాలా ఎక్సైట్ అయిపోతుంది. ఆ తర్వాత సీన్ చేంజ్ అవుతుంది. లోగన్ కైపర్ మీద అటాక్ చేయడం మనం చూస్తాం, కానీ కైపర్ ఆ అటాక్ నుండి చాలా తెలివిగా తప్పించుకుని అతన్ని కింద పడేస్తుంది. అప్పుడు కైపర్ సోఫియాతో ఇలా అంటుంది, నీ దగ్గర స్పెషల్ అబిలిటీ ఉంది, అందుకే నిన్ను ఇక్కడే ఖతం చేస్తాను, లేదంటే తర్వాత మాకు ప్రాబ్లం అవుతుంది. అప్పుడు షియోన్ అంటుంది, మనకి వేరే దారి లేనట్టు ఉంది అని. తర్వాత మనం చూస్తే సోఫియా మనసులో భయపడుతూ దేవుడిని ప్రార్థిస్తుంది. తర్వాత కైపర్ తన ఫైనల్ అటాక్ చేయబోతాడు, కానీ వెంటనే ఎవరో అటాక్ చేయడం మనం చూస్తాం. అతను దూరం వెళ్లి గోడకి గుద్దుకుంటాడు. అక్కడ సెట్ అయిపోతాడు. అప్పుడు ఓరున్ అక్కడికి వస్తాడు. ఆ అటాక్ చేసింది ఓరున్ అని మనకు అర్థమవుతుంది. అతన్ని చూసి సోఫియా ఏడవడం మొదలు పెడుతుంది. అప్పుడు ఓరున్ వెళ్లి ఆమెను హగ్ చేసుకుని నువ్వు చాలా బాగా చేశావు అని చెప్తాడు. తర్వాత ఓరున్ తన మ్యాజిక్ ని ఉపయోగించి లోగన్ కరోలిన్లను తన దగ్గరకు తెచ్చుకుంటాడు. ఆ ముగ్గురు చుట్టూ ఒక బారియర్ క్రియేట్ చేసి వీళ్ళని నేను హ్యాండిల్ చేస్తాను అని చెప్తాడు. తర్వాత ఓరున్ షియోన్ తో నువ్వేనా వీళ్ళ మీద అటాక్ చేసింది అని అడుగుతాడు. అప్పుడు షియోన్ నువ్వు డ్రాగన్ స్లేయర్ వి అని నిన్ను చూడగానే మాకు అర్థమైపోయింది అని చెప్తుంది. అరుణ్ నా క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వు అని అడిగితే షియోన్ ఇలా అంటుంది, ఈమెకి డ్రాగన్ స్లేయర్ గురించి తెలుసు కాబట్టి ఈమెని వాడుకుని నిన్ను మా దగ్గరికి రప్పించాలనుకున్నాం. దీనికి నువ్వు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని అరుణ్ తో అంటుంది. తర్వాత అతను ఫైట్ కి రెడీ అవుతాడు. అప్పుడు అగ్నిస్ మరియు అతడితో ఫైట్ చేయడానికి ముందుకు రావడం చూస్తాం. అరుణ్ తన స్పెల్ ని యూజ్ చేయబోతున్నాడని మనకు అర్థమవుతుంది. అప్పుడు షియోన్ అతన్ని గమనించి అందరినీ వెనక్కి వెళ్లిపోమని చెప్తుంది. కానీ మనం చూసినట్టుగా మొదట అరుణ్ అది తన మూవ్స్ లాగా అనిపిస్తుంది. ఆ తర్వాత అరుణ్ ఎర్త్ షాక్ ని యూజ్ చేస్తాడు. అది చాలా పవర్ఫుల్ షాక్ ని ఇస్తుంది మరియు అది చూడటానికి చాలా భయంకరంగా వింతగా ఉంటుంది. అరుణ్ వెళ్లి షియోన్ మీద అటాక్ చేస్తాడు, కానీ ఆమె ఆ అటాక్ ని బ్లాక్ చేస్తుంది. వెంటనే షియోన్ అతని మీద బ్లిజార్డ్ తో అటాక్ చేస్తుంది. అప్పుడు అరుణ్ దూరం జరిగి ఆమె ఏదో స్పెషల్ మ్యాజిక్ ని యూజ్ చేసిందని ఆలోచిస్తాడు. ఆమె మ్యాజిక్ ని చాలా ఫాస్ట్ గా కాస్ట్ చేసింది. అప్పుడే
షియోన్ అతని మీద లైట్నింగ్ అటాక్ చేస్తుంది. అరుణ్ ఒక బారియర్ ని క్రియేట్ చేసి దాని నుండి తప్పించుకుంటాడు. అసలు ఇది ఎలా సాధ్యం, ఇంత త్వరగా మ్యాజిక్ ఎలా కాస్ట్ చేసింది అని అరుణ్ మనసులో అనుకుంటాడు. ఆ మ్యాజిక్ కాస్ట్ చేసేటప్పుడు అన్ని స్టెప్స్ ని స్కిప్ చేస్తుంది. ఆ తర్వాత షియోన్ అతనితో నిన్ను అటాక్ చేయడం చాలా ఈజీ అని చెప్తుంది. ఆ తర్వాత మాకు అవసరమైనప్పుడు నువ్వు మాతో కలిసి పని చేయాలి. అప్పుడు అరుణ్ నేను అడ్వెంచరర్స్ కి హెల్ప్ చేయబోతున్నాను అని చెప్తాడు. అప్పుడు షియోన్ నిన్ను చూస్తుంటే నాకు ఎవరో గుర్తొస్తున్నారు కానీ వాళ్ళు నా చిన్నప్పుడే చనిపోయారు అని అంటుంది. ఆ తర్వాత అరుణ్ ఆమెతో అడ్వెంచరర్ లా మారావు అని. అప్పుడు షియోన్ నేను అది చేయాలనుకుంటున్నాను అని చెప్తుంది. కానీ ఒరిజినల్ వాళ్ళని పంపించిన తర్వాత అతని కాపీ ఎనిమీస్ తో కలిసి వచ్చింది. అప్పుడు టైం బై టైం చేయడమే మనకున్న ఓన్లీ హోప్. అప్పుడు అరుణ్ తనని అడుగుతాడు అసలు నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు అని. అప్పుడు షియోన్ తనతో అంటుంది నీకు ఇది అర్థం కాదు అని. దానికి అరుణ్ నాకు ఇది అర్థం చేసుకోవాలని కూడా లేదు అని చెప్తాడు. తర్వాత అరుణ్ తనతో అంటాడు గేట్ దగ్గర మర్డర్ చేసి టైం పాస్ చేయడం నీ దగ్గర ఉన్న ఒకే ఒక్క సొల్యూషన్ అయితే దీనికంటే నువ్వు గివ్ అప్ ఇవ్వడమే చాలా మంచిది. ఇది విని షియోన్ కి చాలా కోపం వస్తుంది. తను కోపంతో అరుణ్ తో అంటుంది నీలాంటి వాళ్ళ వల్లే కదా ఈ లోకం వినాశనం వైపు వెళ్తోంది అని. తర్వాత షియోన్ తనపై ఒక ఎక్స్ప్లోషన్ స్పెల్ తో అటాక్ చేస్తుంది. అరుణ్ దాని నుండి తప్పించుకుంటాడు. కానీ తను ఒక్కసారిగా అక్కడ చాలా ఎక్స్ప్లోషన్ స్పెల్స్ ని పోస్ట్ చేసి అటాక్ చేయడం మొదలు పెడుతుంది. అప్పుడు అక్కడ ఒక పెద్ద పేలుడు జరుగుతుంది. అప్పుడు షియోన్ అనుకుంటుంది బహుశా నేను గెలిచాను అని. తను ఇన్ని ఎక్స్ప్లోషన్ స్పెల్స్ ని తట్టుకుని బ్రతకలేడు అని అనుకుంటుంది. ఖచ్చితంగా చనిపోతాడు. కానీ అప్పుడు అరుణ్ సడన్ గా వచ్చి తన సోర్స్ తో షీల్డ్ చేసుకుంటాడు. ఈసారి అరుణ్ జీరోమోన్ యూజ్ చేస్తాడు. దాని వల్ల తన స్వోర్డ్ ఒక తాడులా మారుతుంది. అరుణ్ దాన్ని షియోన్ వైపు గట్టిగా విసురుతాడు. షియోన్ దాని నుండి బయటపడాలని విసురుతాడు. షియోన్ దాని నుండి బయటపడాలని చూస్తుంది. కానీ అరుణ్ ఆ తాడుని ఇంకా టైట్ చేస్తాడు. అప్పుడు షియోన్ తల మీద ఉన్న క్యాప్ పడిపోతుంది. అది చూసిన వెంటనే అరుణ్ షియోన్ ని గుర్తుపడతాడు. అప్పుడే షియోన్ కూడా అరుణ్ మ్యాజిక్ ఐని గుర్తుపట్టి ఏంటి నువ్వు అరుణ్ వా అని అడుగుతుంది. అప్పుడు షియోన్ గట్టిగా నవ్వుతూ అంటుంది ఇక్కడికి ఎవరు వస్తున్నారు, ఇది ఖచ్చితంగా ఆ ముసలాడు ఆ దరిద్రపు ఆడది చేసిన పని అయి ఉంటుంది. తను కోపంతో అంటుంది అసలు వాళ్ళు నా జీవితంతో ఇంకెన్నాళ్ళు ఇలా ఆడుకుంటారు. అప్పుడు అరుణ్ తనని అడుగుతాడు అసలు నువ్వు ఎవరు. కానీ షియోన్ తనతో అంటుంది సరే ఇక ఆపుదాం, నాకు నీతో ఫైట్ చేయాలని లేదు. నువ్వు నన్ను ఇక్కడి నుండి వెళ్ళనిస్తావా, నేను మిగతా వాళ్ళందరినీ వదిలేస్తాను. అప్పుడు అరుణ్ తనతో అంటాడు మనకి ఒకరికొకరు తెలిసినట్టు ఎందుకు మాట్లాడుతున్నావు, నీకు నేను తెలుసా, నాకేమీ అర్థం కావట్లేదు. షియోన్ తనతో అంటుంది ఒక రోజు నీకే అర్థమవుతుంది అని. అప్పుడే అరుణ్ మ్యాజిక్ అవర్ టైం అవుట్ అయిపోతుంది. తర్వాత షియోన్ తో ఉన్న వాళ్ళందరూ అక్కడ నుండి వెళ్ళిపోతారు. అప్పుడే యూనిట్ అక్లేట్ వన్ కూడా అక్కడ వస్తుంది. అప్పుడు షియోన్ అంటుంది వెళ్ళడానికి టైం అయిందని. తర్వాత తను అరుణ్ తో ఇలా మనం ఈ సదరన్ గ్రేట్ డేంజర్ నుండి బయటపడదాం, ఇది నీకు నాకు మధ్య జరిగిన ప్రామిస్. అప్పుడు షియోన్ తనతో అంటుంది వచ్చేసరి మనం కలిసినప్పుడు శత్రువులా వేరేలా ఉండాలని కోరుకుంటున్నాను అని. తప్పకుండా కలుద్దాం. కూడా టెలిపోర్ట్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మనం చూస్తాం సోఫియా సరిగ్గా గమనించి చాలా సంతోషపడి అతన్ని అక్కడి నుండి బయటకు తీసుకొస్తుంది. అవును అతన్ని బయటకు తీసుకొస్తుంది. తర్వాత మనం చూస్తాం లుక్రేషియా లోగాన్ మరియు కరోలిన్ ని హీల్ చేస్తుంది. ఆ తర్వాత సోఫియా కరోలిన్ మరియు లోగాన్ తనని కాపాడినందుకు థ్యాంక్ యూ చెప్తారు. అప్పుడు లోగాన్ వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నీకు ఆ అమ్మాయి తెలుసా అని అడుగుతాడు. దానికి అతను లేదు నాకు తెలియదు అని చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో మనం షియోన్ ని చూస్తాం. అతను బ్రతికే ఉన్నాడని తెలిసి తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. కానీ తను ఏమంటుందంటే కానీ అతను ఒక అడ్వెంచరర్ మాత్రమే, మేము శత్రువుల్లా కలిశాము. అసలు వాళ్ళు నన్ను ఈ రకంగా ఎందుకు చూడాల్సి వచ్చింది, వాళ్ళు నా ఇల్లు నా గతం నాకున్నవన్నీ లాగేసుకున్నారు. నేను వాళ్ళతో గడపాల్సిన సమయాన్ని కూడా లాగేసుకున్నారు. ఇది చాలదా, నేను ఆ అమ్మాయి మీద ఖచ్చితంగా రివెంజ్ తీర్చుకుంటాను. తనని వెతికి పట్టుకుని తను పుట్టినందుకు కూడా రిగ్రెట్ అయ్యేలా చేస్తాను. తర్వాత సీన్ లో మనం ఆలివర్ ని చూస్తాం. అతను స్వోర్డ్ ప్రాక్టీస్ చేస్తూ అసలు మన దగ్గర ఏముంది, నేను ఇంకా ఏం చేయగలను, నా వల్ల ఏమవుతుంది అని తన మనసులో పదే పదే అనుకుంటూ ఉంటాడా. అప్పుడు ఫిలి వచ్చి నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు, బ్లాక్ డ్రాగన్ ని ఓడించడానికి ట్రైన్ అవుతున్నావా లేక అరుణ్ కోసమా అని అడుగుతుంది. దానికి ఆలివర్ ఏమంటాడంటే అంటే నాకు నీ తోడు కావాలి, నీ సాయం కావాలి. అప్పుడు ఫిలి బ్లాక్ డ్రాగన్ అనేది వేరే విషయం, అది ఇంకేమీ కాదు అని పదే పదే చెప్తూనే ఉంటుంది. నేను చెప్పగానే అక్కడ ఒక కాంబాట్ టోర్నమెంట్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఆలివర్ అరుణ్ అందరినీ ఓడిస్తాడని నేనే అసలైన హీరో అవుతానని గట్టిగా అంటాడు. ఫిలి కూడా నేను నీ నుండి ఇది ఎక్స్పెక్ట్ చేశాను అని చెప్తుంది. ఆ తర్వాత సీన్ చేంజ్ అవుతుంది. గ్రాండ్ మాస్టర్ అరుణ్ ఒకడే ఆ బ్లాక్ డ్రాగన్ ని ఓడించాడని చెప్తాడు. అంటే ఆ బ్లాక్ డ్రాగన్ ని ఓడించేంత స్ట్రెంత్ ని గెయిన్ చేయడానికి, ఆ శక్తిని సంపాదించడానికి మనకు అర్థమవుతుంది. అతను అడ్వెంచరర్ అవ్వలేదు కానీ ఈ రోజు డంజన్ బాస్ లాగా కనిపిస్తున్నాడు. బహుశా అతను ఆ గ్రేట్ డంజన్ ని కూడా జయించగలడేమో అని వాళ్ళు అనుకుంటారు. కానీ అతను నా కోసం పని చేస్తున్నాడు, అరుణ్ నా కోసం పని చేస్తున్నాడు కాబట్టి గతంలో నీతో ఏం జరిగిందో నేను మర్చిపోతాను అని అతను అంటాడు. ఆ తర్వాత సీన్ డంజన్ బయట ఉండటం మనం చూస్తాం. అరుణ్ మరియు అతని టీం అందరూ కలిసి అక్కడ నుండి బయలుదేరుతారు.
వాళ్ళందరూ చాలా ఉత్సాహం కనిపిస్తారు, వాళ్ళందరూ చాలా సంతోషంగా అక్కడ నుండి వెళ్తారు. ரொம்ப క్లోజ్ టచ్. నిన్ను వీక్ అని అంటున్నారు కానీ నువ్వు మా బిడ్డవి కాబట్టి నువ్వు వీక్ కాదు. అప్పుడు వాళ్ళందరూ అరుణ్ గురించి మాట్లాడుతూ మేము కేవలం నీ వల్లే బ్రతికున్నామని చెప్తారు. ఆ ఫైట్ చాలా క్లోజ్ అయిందని అరుణ్ అంటాడు. ఒకవేళ ఆ ఫైట్ కనుక ఎండ్ అవ్వకపోతే మనం ఇంకా ఎక్కువ మందిని కోల్పోయే వాళ్ళం అని చెప్తాడు. నేను స్ట్రాంగ్ అనుకున్నాను కానీ నాకంటే స్ట్రాంగ్ వాళ్ళు చాలా మంది ఉన్నారని, నేను ఎవరినైతే కేర్ చేస్తానో వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి నేను ఇంకా సరిపోనని అరుణ్ అంటాడు. నేను ఇంకా స్ట్రాంగ్ కాదు, అందుకే నేను ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి. ఆ తర్వాత వాళ్ళందరూ డంజన్ లోపలికి వెళ్తారు. అప్పుడు మనం ఒక అమ్మాయిని చూస్తాము. దాంతో ఈ ఎపిసోడ్ ఇక్కడితో ఎండ్ అవుతుంది. సో గైస్, ఇది ఎపిసోడ్ 12 అంటే జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ పార్టీ ఆఫ్ నన్ యొక్క లాస్ట్ ఎపిసోడ్ అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. నేను మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్ యూ.